మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో ఏది చావా బాయ్ కబాయ్ లబాయ్ మహకడకాయ్ వచ్చానా బాయ్ ఉజ్జాయ్ ఎంజాయ్ ని కడచాయ్ ఏ సిల్కు సిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. రేణు ఎక్కడున్నావు ఈరోజు? సో ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసి రాజ్ మహేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మా అబ్బాయిలు ముద్దొచ్చేస్తున్నారు తెలుసా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ముద్దు ఎవరైనా అట్లా పెడతారా? అబ్బాయిలు ముద్దు వచ్చేస్తున్నారా? రుద్దుకోరా, గుర్తుకో. క్రీమ్ రాసినావా? లేదా? రాదట. వెళ్ళైతే రాసుకున్నా. యాక్చువల్లీ వాడి క్రీమ్ నాకు నచ్చలేదు. నెక్స్ట్ టైమా? లేదు. మరి ఇంతకుముందు ముద్దు వచ్చేస్తున్నారా? అవును, ముద్దు వస్తున్నారు. అసలు నీకు విషయం తెలుసా, వీళ్ళందరూ కాలేజ్కి ఎందుకు వస్తారు? మనం అందరం కాలేజ్కి వచ్చేది చదువుకోవడానికి. అవునా? నిజమా? ఈ విషయం తెలియక ఇంతమంది వచ్చారనే విషయం నాకు నిజంగా అర్థం కాలేదు భయ్య. కాలేజీకి చదువుకోవడానికి వచ్చారంట. చెప్పు. గుడికి వెళ్ళేది దండం పెట్టుకోవడానికి, ఊరు వెళ్ళేది బస్ ఎక్కడానికి, ఎగ్జామ్ హాల్లో వెళ్ళకపోయేది ఎగ్జామ్ రాసుకోవడానికి. ఇంకొకటి చెప్పనా, ఈ రోజు జోష్కి వచ్చేది ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, తీసుకోవడానికి. ఎంటర్టైన్మెంట్ ని షురూ చేసేయాలంటే మనం వెంటనే మన ఫస్ట్ రౌండ్ కి వెళ్ళిపోవాలి. మన జోష్ లో ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. పండుగలకి మీకు ఎలాంటి ఆఫర్స్ కావాలి? ఈ క్వశ్చన్ కి అమ్మాయిలు అయితే బాగా ఆన్సర్స్ చెప్తారు. 100 రూపాయలకే పట్టు చీర కావాలి. ఇంకోసారాను? 100 రూపాయలకే పట్టు చీర కావాలి. 100 రూపాయలకే పట్టు చీర కావాలట. గర్ల్ ఫ్రెండ్ ఎక్స్చేంజ్ చేసే ఆఫర్ కావాలి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? గర్ల్ ఫ్రెండ్ ఎక్స్చేంజ్ చేసే ఆఫర్ కావాలి. ఆటగాడు మావాల ఆటగాడు కాదు. ఈ భూ ప్రపంచం ఉన్న ప్రతి ఒక్క మగవాడి కళ అది. మొత్తం ఆడజాత అంతా నిన్ను ఇది చేస్తాం తెలుసా? కార్తిక్ ఉన్నాడు. అది చెప్పురా. సో నెక్స్ట్ గర్ల్స్, అఖిల. పండగలకి మీకు ఎలాంటి ఆఫర్స్ కావాలి? పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ ఫ్రీగా తెచ్చుకోవాలి. ఫ్రెండ్స్ తో పబ్కి వెళ్ళినప్పుడు 90% ఆఫర్ కావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? దిస్ ఇస్ కీర్తి. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే మొగుడు రావాలి. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 5 crores ఇస్తే సరిపోద్ది. ప్రణీత్. సో ప్రణీత్, పండగకి నీకు ఎలాంటి ఆఫర్స్ కావాలి చెప్పు? అమ్మాయిలకి గిఫ్ట్ కొనడానికి 90% ఆఫర్ కావాలి. నువ్వు సూపర్ రా. ఓకే, తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి టైంలో పొగ పెడతారు? చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు పొగ పెట్టి పంపిస్తారు. అంటే ఇంట్లోనే పెడతావా? వాళ్ళు వెళ్ళకపోతే పంపించేయాలి కదా. ఇంట్లో పొగ పెట్టాలి, ఇంట్లో ఏదైనా అంటు పెడతావు, మీ ఇల్లు తగల పెడతావు. బుర్ర తక్కువ ఎదవల్లారా. చుట్టాలను పంపించడానికి వాళ్ళ ఇల్లు తగలబెట్టడానికి రెడీగా ఉంది లక్ష్మి. నిజానికి మీరు ఎంతో మంది దారుణమైన వ్యక్తిని చూసుంటారు, కానీ ఇలాంటి వ్యక్తిని మీరు ఇప్పటి వరకు చూడలేదు. చుట్టాలను పంపించడానికి సొంత కొంపకే నిప్పండించుకున్న ఏకైక వ్యక్తి ఈ లక్ష్మి. హరివిజయ్. సో హరివిజయ్, ఎలాంటి టైంలో పొగ పెట్టడానికి రెడీగా ఉంటావు చెప్పు? పెళ్లి మండపంలో పెళ్లి కూతురుని తీసుకెళ్ళడానికి. అపరిచితుడురా నువ్వు. నువ్వు ఆనందంగా ఉండడానికి ఎదుటివాడి జీవితంలో పొగ పెడతావారా? ఎవరో పెళ్లి మనం ఎందుకు పాడు చేస్తాం? ప్రేమించిన అమ్మాయి అక్కడ ఉంది కాబట్టి. మీ కళ్ళు మండడానికి పొగ పెడతాం. దానికి ఉల్లిగడ్డలు కోయచ్చు, మంట ఎందుకు? పొగ అయితే ఇంకా గట్టిగా మండుద్ది కదా. దిస్ ఇస్ దుర్గా శంకర్. ఎలాంటి టైంలో పొగ పెడతావు? ఫస్ట్ నైట్. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా.
మర్చిపోదాం బ్రదర్. ఎవర్రా నువ్వు? ఇంత టాలెంట్ ఏంట్రా నీకు? ఇంత క్లారిటీ నీకు ఎట్లా వచ్చిందిరా? ఎక్స్పీరియన్స్ అని మాత్రం చెప్పకు. తేజస్వి. సో తేజస్వి చెప్పమ్మా, ఎలాంటి టైంలో పొగ పెడతావు? మార్నింగే లేచి పూజ చేసేటప్పుడు ధూపం పొగ పెడతాను. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని యశ్వంత్, ఎలాంటి సందర్భాల్లో నువ్వు పొగ పెడతావు? దోమలకు ఉన్నప్పుడు. రేణు, ఈ జోష్ ను కంటిన్యూ చేయాలి. వీళ్ళందరూ అద్భుతంగా మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళతో ఆటలాడిస్తే ఎలా ఉంటుందంటావు? చాలా బాగుంటుంది. అందుకే మనం ఇమీడియట్ గా నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. సో లెట్ us move on to our next round. ఆడుతూ పాడుతూ. ఈ రోజు ఆడుతూ పాడుతూ రౌండ్ లో మనం ఆడబోయే ఆట వసూల్ రాజా. లెట్స్ గో. సో వసూల్ రాజా గేమ్ ఆడడానికి నా టీం నుంచి అలానే కార్తిక్ టీం నుంచి 4 పార్టిసిపెంట్స్ వస్తారు. లెట్స్ వెల్కమ్ దెం. yes గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. సో రేణు టీం కూడా ఫుల్ జోష్ లో ఉంది. గేమ్ ఆడాలంటే ఫీల్డ్ లోకి వెళ్ళాలి. కమ్ ఆన్ బాయ్స్. వసూల్ రాజా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ అలానే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కదా. ఈ గేమ్ ఎలా ఆడాలి? మా సైడ్ నుంచి ఒక పార్టిసిపేట్ ఆడతారు, మీ సైడ్ నుంచి ఒక పార్టిసిపేట్. చేతులకి తాళ్ళతో టై చేస్తాము, కాళ్ళకి గోన సంచి కట్టేస్తాము. ఇద్దరు దొర్లుతూ వెళ్ళాలి. చేతులు ఖాళీ ఉంటాయి కాబట్టి ఏదైనా వెజిటేబుల్ తీసుకొని, అక్కడ ఉన్న పింక్ టబ్ మాది, బ్లూ టబ్ మాది. ఎవరైతే టబ్ లో ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తారో 1 minute టైంలో వాళ్ళు విన్నర్స్. ఎవరైతే తక్కువ వెజిటేబుల్ వేస్తారో వాళ్ళు రన్నర్స్. ఓకే, సో బాయ్స్ క్లియర్? సాయిరాజ్ రెడీగా ఉన్నాడు మా సైడ్ నుంచి. సో ముందుగా వీళ్ళ చేతులకి టై చేసేయాలి. నేను కార్తిక్ టీం అబ్బాయికి టై చేస్తాను. పొర్లు దండాలాగా మీరు దొర్లుతూ మీ చేతులతో వెజిటేబుల్ తీసుకొని అక్కడ వేయాలి. మళ్ళీ రావాలి, మళ్ళీ వేయాలి. ఎట్ ఏ టైం ఒకటి వేయాలి. ఓకే, రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం పరిలోపల పోరుకి సన్నాహం. అర్జున రణశాస్త్రం యుద్ధం శత్రువు కన 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 రక్కస కననం కన ధన 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 దానవ దహనం అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీడేలా. కన 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 రక్కస కననం కన ధన 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 దానవ దహనం వసూల్ రాజాలో నా టీం నుంచి ఎన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇప్పుడు నా టీం నుంచి రోహిత్ ఎన్ని వెజిటబుల్స్ కలెక్ట్ చేశాడో చూద్దాం. 1 2 3 and 4 5 6 and 7. టోటల్ 7. వసూల్ రాజా గేమ్ లో మా సెకండ్ పార్టిసిపెంట్ హరిచక్ర రెడీగా ఉన్నాడు. ఎస్, నా టీం నుంచి కూడా సెకండ్ పార్టిసిపెంట్ వెంకీ రెడీగా ఉన్నాడు. ఓకే, సో వెంకీ అండ్ హరిచక్ర, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. వెంకీ, కమ్ ఆన్. ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు. గో 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 గో. మా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ హరిచక్ర అద్భుతంగా పర్ఫామ్ చేసి ఎన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8
8కి ఎంత అరిస్తే మా వాడు కలెక్ట్ చేసాడు వెంకీ లెక్క పెడదాం ఆగండి చూసారా ఫస్ట్ క్యాబేజ్ 1 2 3 4 and 5 కలెక్ట్ చేసినాం సో నా టీం నుంచి కార్తిక్ టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు కార్తిక్ టీం నుంచి మనిద్దరు రెడీగా ఉన్నాడు రేణు టీం నుంచి సాయి రెడీగా ఉన్నాడు రెడీ 3 2 1 గో छोटे जरा साइड देते किरा करना बचाड़े అదే స్టైల్ అదే పవర్ తనే ఫైర్ తెచ్చాడే మంచికి తను మేరా మరి చెడుకి అరే సాయి చెడుకి देखा तो तेरा बचाएगा तेरा 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 से थोड़ा सीधा ज्यादा तेरा तेरा 3 2 1 టైం అప్ సో నా టీం సాయి ఎన్ని కలెక్ట్ చేశారంటే దిస్ ఇస్ ఉల్లిగడ్డ నెంబర్ 1 ఓకే నెంబర్ 2 అదేంటి 3 అండ్ దిస్ ఇస్ టొమాటో టమాటా అంటారు ఓకే 4 5 6 and 7 total 7 yay come on 1 2 3 4 5 6 7 yes మేము కూడా 7 కలెక్ట్ చేసాం నా టీం నుంచి రవితేజ కార్తిక్ టీం నుంచి శంకర్ లాస్ట్ పార్టిసిపెంట్స్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ go సాయి కమ్ ఆన్ లాస్ట్ రౌండ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ ఎన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం ముందుగా రేణు టీం రవితేజ ఎన్ని వెజిటబుల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం 1 2 3 4 5 6 టోటల్ 6 ఓ మై గాడ్ శంకర్ మా టీం నుంచి ఎన్ని కలెక్ట్ చేశారంటే 1 2 3 4 5 6 7 ఓ మై గాడ్ మళ్ళీ మేమే విన్నర్ వసూల్ రాజా గేమ్ లో మా టీం 29 వెజిటేబుల్స్ ని కలెక్ట్ చేస్తే రేణు టీం వసూల్ రాజా గేమ్ లో టోటల్ కలెక్ట్ చేసిన వెజిటబుల్స్ 25 రే మనం 29 గెలిచాం చాలా బాగా ఆడారు రెండు టీమ్స్ కూడా మా వాళ్ళు ఇంకొంచెం బాగా ఆడారు వాళ్ళని గెలిపించారు వసూల్ రాజా గేమ్ లో కార్తిక్ టీం సూపర్ గా పార్టిసిపేట్ చేసి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని గెలుచుకున్నారు సో రేణు టీం అద్భుతంగా ఆడి అమోఘమైన క్యాప్స్ ని గెలుచుకున్నారు రేణు టీం అండ్ కార్తిక్ టీం ఈ గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్ పెళ్లిలో అరుంధతి నక్షత్రం బదులు మీరేం చూపిస్తారు మా ఆయన్ని ఆకాశంలో నా మీద ఉన్న ప్రేమను చూపించమంట షాజియా పెళ్లిలో అరుంధతి నక్షత్రానికి బదులు ఏం చూపిస్తావు పెళ్లి భోజనాలకు వచ్చిన యాక్సిన్ చూపిస్తా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు కళ్ళు ఒక్కసారిగా బయటికి ఇట్లా పేలిపోయింది తెలుసా ఎక్స్ని చూపిస్తావా ఏరా నీకు అంత ధైర్యం ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఉండలేం కదా హాయ్ దిస్ ఇస్ పవన్ పవన్ ఎవరు ఫ్యాన్ నువ్వు ఏ హీరో ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ చెప్పు చూడప్ప సుదప్ప నేను సింహం ఒకలాంటి తప్ప అది గడ్డ గీసుకోలేదు నేను గీసుకోగలను మిగతా సేమ్ టు సేమ్ నేనైతే అరుంధతికి బదులు పశుపతిని చూపిస్తాను అరుంధతి నీకు పెళ్ళ ఒకటి కాదు రెండు కాదు 40 సంవత్సరాలు నేను సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను నువ్వు నన్ను ఏం చేయలేవురా అదే నేనే కాదు ఎవడేం చేయలేను నేను సాయిరాజ్ అరుంధతి నక్షత్రం బదులు అలిస్కన్ చూపిస్తా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా
అంటే నువ్వు అనుష్కలా ఉన్నావని చెప్తావా మీ వైఫ్ కి, లేకపోతే అనుష్క నీకంటే బాగుందని చెప్తావా, అసలు నువ్వు ఎందుకు పనికిరావని చెప్తావా? అంత లేదని చెప్తా. అనుష్క అంత లేవని చెప్తావా? ఆ తర్వాత నీకు పెళ్ళి అవుతుందా? పెళ్ళి అయిపోయినాక చెప్తాడు మావాడు, ముందు చెప్పాడు. తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. ఏజ్ పెరిగే కొద్దీ మనం చేసే అల్లరి పనులు ఏంటి? అనన్య ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి లైట్ వెలుగుతుందో లేదో చూస్తాం. ఒక తాగుబోతు హస్బెండ్ ఒక జోక్ చెప్తా ఈ సందర్భంగా. ఒక తాగుబోతు హస్బెండ్ వచ్చాడు, వస్తే ఏంటి ఎక్కువ చేసినావేంది, ఏందిరా ఎక్కువ చేస్తున్నావు, వస్తే తాగొచ్చి నన్ను చీపుగా కనబడుతున్నావు, నాకు దేవుడు అద్భుతమైన వరాలు ఇచ్చిండు తెలుసా. ఏమిచ్చాడు? రాత్రి నేను బాగా తాగేసి బాత్రూమ్ వస్తుందని బాత్రూమ్ డోర్ తెరిచిన, ఎమ్మటే లైట్ వెళ్ళింది, చూసినా మూసిన లైట్ ఆఫ్ అయింది. రవితేజ పేరు పెట్టిందని డైలాగ్ చెప్పాలి నువ్వు. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, ఈ చంటిగాడు లోకల్. దీపావళి రోజున బాంబుల పైన గిన్నెల ఏంటి పెట్టడం. వాడు ఏదో చెప్పాడు, ఏం చెప్పాడు? దీపావళి రోజు నార్మల్ గా బాంబులు పేలడం ఒక రకం, వీడేంటంటే బాంబులు పెట్టి దాని మీద గిన్నెలు పెడితే అది పేలి నెత్తి మీద టోప్ అని పడుతుంది. అవునా? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ సత్యపండు అక్కేదంటాం. అక్క నువ్వు నా తమ్ముడువిరా. బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పకూడదు. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా నేను దిగినంత వరకే వన్ సైడ్ చెప్పిన్ హిస్టరీ రిపేర్. సూపర్ ఆన్సర్ చెప్పవా? ఏ ఆన్సర్? ఎగ్జామ్ లో రాసిన క్వశ్చన్లకే ఆన్సర్లు రాయము, వచ్చిన క్వశ్చన్లకే నువ్వు ఆన్సర్ అడుగుతూ చెప్పాలంటున్నావు అంతేనా? జాహ్నవి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ చేసే అల్లరి పనులు ఏంటి? పక్కింటోళ్ళు కాలింగ్ బెల్ కొట్టి పారిపోవడం. పక్కోటి సీట్ కింద బబుల్ గమ్ అతికిస్తా. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. సత్యవేణి. ఏజ్ పెరిగే కొద్దీ నువ్వు చేసే అల్లరి పనులు ఏంటి? చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు బిస్కెట్లు దొబ్బేయడం. ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు కింద పన్ను పెట్టడం. అద్దరు కొట్టే ఆన్సర్స్ చెప్పారు మా గర్ల్స్. మా వాళ్ళు చించేశారు ఆన్సర్స్ తో. సూపర్ గా మాట్లాడుకున్నాం, అద్భుతంగా ఆటలాడుకున్నాం. ఈ జోష్ ని రెట్టింపు చేయడానికి మన ముందుకు వస్తున్నారు చోటు మోటు. పెద్ద హలో చిచ్చా, ఈడే ఉన్నా చిచ్చా, ఇది అడ్రస్ నాకు తెలియదు, పెద్దకి చెప్పు. ఈ అడ్రస్ కనుక చెప్తారు. అడ్రస్ హలో అడ్రస్ హలో 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 గట్టిగా మాట్లాడమని చెప్పు. గట్టిగా మాట్లాడమ్మా. గట్టిగా మాట్లాడమను. గట్టిగా మాట్లాడరంతా. పొద్దున వచ్చి ఎండకు నిలబడినాడు పిల్లవాడని చెప్పు. హలో గట్టిగా మాట్లాడమను. ఏది ఉండు. హలో మాట్లాడతాను. హలో హలో ఏమంట చెప్పు అడ్రస్. నువ్వు చెప్పి అడ్రస్ ఏడో పట్టుకోట్లే, అడ్రస్ చెప్పేది పట్టుకోండి, అడ్రస్ చెప్పి. అట్లా కాదు, యా ఊరు అనేది ఇది ఊరు చెప్పు. హలో ఈ నిలవన్నాను అదో పెద్ద అడ్రస్, పెద్ద ఇది యాదో అడ్రస్ చెప్పేద్ద, ఈ సర్కిల్ యాదో మా వాళ్ళు వచ్చి పిలిచబోతారంట, చెప్పు అట్లా. హలో నా హలో హలో మాట్లాడతాను కాదు, మాట్లాడతాను చూడే. నాకు తెలుసు. యా ఊరన్నా చెప్పు. ఇది యా ఊరు, ఇది యా ఊరన్నా చెప్పు వాళ్ళకి. వాళ్ళకి ఇది అనంతపురం. మళ్ళీ చెప్పు నాది యాదో. హలో పొద్దున వచ్చి ఇంకా టిఫిన్ తినలే ఇంకా. హలో ఏమంట గట్టి మాట్లాడమని చెప్పాలి, వాళ్ళని గట్టి మాట్లాడమను. నాకు చిన్నప్పలేపటి నేను కొల్లబోతాను. అడ్రస్ ఈ అడ్రస్ చెప్పు. ఒక నిమిషం ఉండు అంకుల్. ఫోన్లో చెప్పు. హలో ఏం తినపల్లి నాకు. హలో అదో అంకుల్ మాట్లాడుతున్నాడు, మాట్లాడు చెప్పండి. హలో ఈ పక్క ఎండ కొడుతుంది మళ్ళీ ఆ పక్క. హలో ఏం తినపల్లి మధ్య నాకు. హలో అదో అంకుల్ మాట్లాడుతున్నాడు, మాట్లాడు. హలో సర్కిల్ మనకు ఈ అడ్రస్. ఇది అడ్రస్. హలో ఇది ఫోన్లో చెప్పు. నాకు
మాట్లాడు నా ఇనుపురాలు తల్లి నాకు వినపస్తలే ఆ ఇనుపురాలు అంటే వినిపోతుందంటే హలో? ఇనుపురాలు నాకు ఇనుపురాలు గట్టిగా మాట్లాడతా సరే ఇదో మాట్లాడు ఈ సర్కిల్ నేమ్ చెప్పు హలో చూడమ్మా చూడు ఈ పక్క తిరిగితే వినపస్తుంది ఉండు ఇదే ఉండు ఎండ కదా ఆ పక్క హలో ఏం వినపాలి ముకుంటా ఉండు హలో వినపురాలు తల్లి నాకు హలో? బాగా మాట్లాడతాడు అది చాలా చూపునా హలో హలో ఎవరు మాట్లాడలేదు హలో పిన్నమ్మా ఇదో చెప్పు నాకు ఇంకా పొద్దున వచ్చినా నేను టిఫిన్ కానీ తినలేదు అన్నయ్యకి చెప్పట్ల అడ్రస్ మీరు కారులో వస్తారా ఇట్లా ఆటోలో వస్తారా ఎక్కించుకొని పోండి నేను అడ్రస్ చెప్తాను హలో హలో వినపాల ఊరివే హలో ఎవరినైనా ఎవరు మాట్లాడతారు అద్దా హలో స్పీకర్ ఆన్ చేసుకో పట్టనా ఉండు చెప్తా హలో వచ్చినాడు టీవీ ఆఫ్ చేయండి ఫస్ట్ ఆ టీవీ ఆఫ్ చేయి ఆఫ్ చేయండి మాట్లాడినా నీ ఆడ మాట్లాడతా అదే టీవీ పెట్టుకున్నారా హలో చెప్తా ఇది ఏ రోడ్ అన్నా చెప్పు ఇది రోడ్డు పేరు సంగమే సర్కిల్ అట్లా కాదు ఇది పాతూరా కొత్తూరా అంటారు అది ఇది పాతూరా మళ్ళీ చెప్పునా అది పాతూరులో యాడికి రాదు ఈ యాడ అడ్రస్ అని చెప్పు అంతే సంగమే సర్కిల్ ఇది ఎక్కడని అడ్రస్ పాతూరు సంగమే సర్కిల్ పాతూరు ఆఫీసు అది చెప్పు అన్న అమ్మకి చెప్పు హలో పాతూరు సంగమే సర్కిల్ ఇది చోటు మోటు అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు కదా Yes. ఎలా అనిపించింది నీకు నాకు సూపర్ గా అనిపించింది మీరందరూ ఎంజాయ్ చేశారా ఈ రోజు ఎపిసోడ్ అదిరిపోయింది రాజమండ్రిలో అండ్ ముఖ్యంగా రాజమహేంద్రి కాలేజ్ లో ఇక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ మొత్తం అద్దర కొట్టేశారు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇదే ఫైర్ తో ఇదే ఫోర్స్ తో ఇదే ఎనర్జీతో మళ్ళీ కలుసుకుందాం. Until then, this is Renu. This is Karthik. Signing off. Bye bye.